ఎందుకంటే వచ్చిన వాళ్ళలో ఆవేశం, ఆ ఆలోచన లేని, నాకు తెలిసినంత వరకు ఆ రోజు వచ్చిన వాళ్ళలో సగానికి సగం మంది తాగొచ్చారు. రాడ్లు, కర్రలతోటి. నేను అడుగుతున్న హోమ్ మినిస్టర్ గారిని, ఇది లా అండ్ ఆర్డర్ అంటామా మనం? దీన్నే లెజిటిమేట్ గవర్నెన్స్ అంటామా? ఈజ్ ఇట్ నాట్ అ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం యాజ్ యూ రైట్లీ సెడ్ చంద్రబాబు నాయుడు గారు? ఒక వ్యక్తి ఒక మాట మిమ్మల్ని అంటే చట్టం ప్రకారం మీరు అతన్ని శిక్షించాలి, చట్టం ప్రకారం మీరు కేసులు బుక్ చేయాలి. ఒక ఇన్సిడెంట్ మీద 53 కేసులు బుక్ చేస్తారా? అరెస్ట్ చేస్తే చట్టం ప్రకారం శిక్షించండి. అంతేగాని మహిళలు, చిన్నపిల్లలు, ఆడవాళ్ళు, రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళ ఇంటి మీదకి వందల వేల మందిని పంపించి, పైగా నేను అడుగుతున్న ఎమ్మెల్యే గల్లా మాధవి గారు ఇంకొకసారి జరిగితే మళ్ళీ ఇది రిపీట్ అవుతుందని వార్నింగ్ ఇస్తారా? ఏమన్నా మీరు ప్రజాస్వామ్యంలో నివసిస్తున్నాం అనుకుంటున్నారా, లేకపోతే మీ యొక్క ఆటవిక పరిపాలనలో నివసిస్తున్నాం అనుకుంటున్నారా? ఇది రాజ్యాంగంలో ప్రమాణం చేసి మీరు మీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసి అయ్యారు, కానీ మీ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ప్రమాణ స్వీకారం చేసి అవ్వలేదు. ఈ దేశంలో ప్రతి ఒక్క దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక లా ఉంటుంది, ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఒకవేళ అంబటి రాంబాబు గారు తిడితే లీగల్గా దాన్ని కేసు పెట్టి దాన్ని డీల్ చేయాలి తప్ప, ఈరోజు మీ అనుచరులందరినీ కూడా ఇళ్ల మీదకి పంపిస్తే రేపొద్దున అధికారం మారదా? మీకు అనుచరులు ఉన్నట్టు వీళ్ళకి అనుచరులు ఉండరా? మీ దగ్గర ఉన్నట్టు రడ్లు, కత్తులు అంబటి రాంబాబు గారి దగ్గర ఉండవా? మీ ఒక్కడికే అమ్ముతారనుకుంటారా? రాడ్లు, కత్తులు,